నంద్యాల రాజకీయాల హార్ట్ బీట్కు శ్రీశైలం నియోజకవర్గం ఒక కేర్ ఆఫ్ అడ్రస్. ఇప్పుడు సెంటర్ ఆఫ్ అట్రాక్షన్. గెలిచింది తక్కువ మెజార్టీతోనే కావచ్చు, కానీ చేసే హంగామా మాత్రం రాష్ట్ర స్థాయిలో వినిపిస్తోంది. సాగునీరు, తాగునీరు, రోడ్లు, శ్రీశైలం అభివృద్ధి, మౌలిక సదుపాయాల కొరతల మధ్య ఎమ్మెల్యే మాస్టర్ ప్లాన్ ఏంటి? ఒకవైపు జలసిర్లు కురిపిస్తున్న అభివృద్ధి బాట, మరోవైపు ఆరోపణల సెగలతో దడదడలాడుతున్న కోట. తన ఓటు బ్యాంకును కాపాడుకునేందుకు బుడ్డా ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? ఒకవైపు తన మార్క్ పాలిటిక్స్తో దూసుకుపోతుంటే, మరోవైపు వివాదాలు ఆయన్ని చుట్టుముడుతున్నాయా? అటవీ సిబ్బందిపై దాడి నుంచి సొంత పార్టీలో అంతర్యుద్ధం వరకు శ్రీశైలం గడ్డపై జరుగుతున్న ఆ పొలిటికల్ గేమ్ ఏంటి? ఇవి ప్రతిపక్షాలకు సూపర్ బూస్ట్ కానుందా? బుడ్డా అమలు పదిలో ఉన్న వ్యూహాలేంటి? విపక్షాల విమర్శలకు ఆయన ఇస్తున్న కౌంటర్ ఏంటి? అసలు శ్రీశైలం నియోజకవర్గంలో ఏం జరుగుతుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. శ్రీశైలం నియోజకవర్గం అభివృద్ధి విషయంలో బుడ్డా రాజశేఖర్ రెడ్డి తగ్గేదేలే అంటున్నారు. మాటలు చెప్పడం కాదు, చేతల్లో చూపించడమే బుడ్డా స్టైల్. పాలనలో తనదైన మార్కు వేస్తున్నారు. అటు ఆధ్యాత్మికం, ఇటు అభివృద్ధి. శ్రీశైలం క్షేత్రాన్ని ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు బుడ్డా రాజశేఖర్ రెడ్డి అహర్నిశలు శ్రమిస్తున్నారు. భక్తుల సౌకర్యార్థం అన్నదాన భవనాలు, క్యూలైన్ల ఆధునికీకరణతో మల్లన్న భక్తుల మనసు గెలుచుకుంటున్నారు. ఘాట్ రోడ్ల విస్తరణతో ప్రయాణ కష్టాలను తీరుస్తున్నారు. విమర్శించే నోళ్లు మూతపడాలన్నా, విపక్షం సైలెంట్ కావాలన్నా డెవలప్మెంట్ ఒక్కటే మార్గమని బుడ్డా నమ్ముతున్నారు. అయితే దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన వెలుగోడు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువలకు మోక్షం కల్పించారు. మరోవైపు సిద్ధాపురం ఎత్తిపోతల పథకం మరమ్మతులు, కాలువల ఆధునీకరణ ద్వారా వేల ఎకరాలకు సాగునీరు అందించడమే లక్ష్యంగా ఆయన పనిచేస్తున్నారు. మారుమూల గ్రామాల్లో సీసీ రోడ్లు, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి గంగమ్మను చేరవేస్తూ తాగునీటి కష్టాలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు. ఆత్మకూరు పట్టణంలో పాత పైప్లైన్ల స్థానంలో కొత్త నెట్వర్క్ ఆయన విజన్కు అద్దం పడుతోంది. నియోజకవర్గ రైతాంగం కష్టాలను తీర్చడమే లక్ష్యంగా ఆయన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేస్తుంటే, నానానికి రెండో వైపు కథ వేరేలా ఉంది. ఇక శ్రీశైలం ఏరాసు ప్రతాప్ రెడ్డి, బైరెడ్డి శబరి, బుడ్డా రాజశేఖర్ రెడ్డి మధ్య అంతర్యుద్ధం నియోజకవర్గంలో సెగలు రేపుతున్నాయి. రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తున్నాయి. దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న ఏరాసు ప్రతాప్ రెడ్డికి నియోజకవర్గంలో బలమైన క్యాడర్ ఉంది. ముఖ్యంగా ఆత్మకూరు, బండి ఆత్మకూరు మండలాల్లో ఏరాసు కుటుంబానికి ఉన్న పట్టు సామాన్యమైంది కాదు. గతంలో ఎమ్మెల్యేగా, మంత్రిగా చేసిన ఏరాసు ఇప్పుడు మళ్లీ యాక్టివ్ అవ్వడం బుడ్డా వర్గానికి మెంగుడు పడడం లేదు. మరోవైపు యువ ఎంపీ బైరెడ్డి శబరి దూకుడు ఇప్పుడు ఎమ్మెల్యే బుడ్డాకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. ఎంపీగా నియోజకవర్గాల వ్యాప్తంగా పర్యటిస్తూ అభివృద్ధి పనుల్లో నేరుగా జోక్యం చేసుకుంటున్న శబరి అతి తక్కువ కాలంలోనే ప్రజల్లో, ముఖ్యంగా యువతలో మంచి పట్టు సాధించారు. బైరెడ్డి కుటుంబానికి ప్రాంతంలో ఉన్న చారిత్రక నేపథ్యం ఆమెకు అదనపు బలంగా మారింది. అయితే ఎంపీగా ఉన్న తన ప్రోటోకాల్ను కాదని ఎమ్మెల్యే వర్గం అడ్డుకోవడం, మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై జరిగిన దాడి నియోజకవర్గంలో కొత్త చర్చకు తెరలేపింది. ఈ ఘటనతో వీరికి ప్రజల్లో సానుభూతి పెంచుతుండగా బుడ్డాపై నెగిటివ్ సెంటిమెంట్ను బలపరుస్తోంది. ఈ రచ్చ అమరావతి వరకు వెళ్లింది. ఏరాసు ప్రతాపరెడ్డి లాంటి సీనియర్ నేతను దూరం చేసుకోవడం అంటే వేల సంఖ్యలో ఉన్న ఆయన ఓటు బ్యాంకును ప్రమాదంలో పడేయడమే. అటు ఎంపీ శబరితో వైరం, నియోజకవర్గంలో పార్టీని రెండు ముక్కలుగా చేసే ప్రమాదం ఉంది. సొంత గూటిలోనే యుద్ధం నడుస్తోంటే క్షేత్రస్థాయిలో క్యాడర్ అయోమయంలో పడిపోతోంది. ఇక బుడ్డా అనుచరుల దాడులు సామాన్య ప్రజల్లో అరాచక పాలన అనే ముద్ర వేసే అవకాశం ఉంది. 6,000 మెజారిటీతో ఉన్న ఎమ్మెల్యే ఇలాంటి దాడులతో తన గ్రాఫ్ను తానే తగ్గించుకుంటున్నారు అనేది ఇక్కడ తెలుగు తమ్ముళ్లలో తెరచాటున జరుగుతోన్న చర్చ. మరోవైపు ఇది ప్రతిపక్షానికి బూస్టులా మారింది. ఇక శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విమర్శలకు దిగింది ప్రతిపక్షం. అడవి శాఖ సిబ్బందిపై దాడి, రేషన్ మాఫియాకు సపోర్ట్, టీడీపీలో వర్గపోరు, ఏరాసు ప్రతాప్ రెడ్డి ఇంటిపై అటాక్ అవన్నీ ప్రతిపక్షానికి ఆయుధంలా మారాయి. శ్రీశైల శిఖరం చెక్పోస్టు దగ్గర జరిగింది రాజకీయం కాదు, పచ్చి అరాచకం. విధుల్లో ఉన్న అటవీ శాఖ సిబ్బందిని ఎమ్మెల్యే బుడ్డా అనుచరులు వాహనాల్లో బంధించి
చిత్రహింసలు పెట్టడం అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. ఒక గిరిజన ఉద్యోగి చెంప చెల్లుమనిపించడం, వారిని గెస్ట్ హౌస్లో బంధించి దాడులకు తెగబడడం, అటవీ శాఖ మంత్రి పవన్ చిత్తశుద్ధిని శంకించేలా ఎమ్మెల్యే తీరు ఉందంటూ విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. అభివృద్ధి ముసుగులో అక్రమ దందాలు 3 పువ్వులు 6 కాయలుగా సాగుతున్నాయని, పేదల కడుపు కొట్టి రేషన్ బియ్యాన్ని సరిహద్దులు దాటిస్తున్న మాఫియాకు ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నాయన్నది ప్రతిపక్షం ప్రధాన ఆరోపణ. పేదలు బియ్యం దారి మళ్లుతున్నా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం వెనుక ఉన్న ఆర్థిక లావాదేవీలేంటి అనే ప్రశ్నలకు ఎమ్మెల్యే సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందంటూ ప్రతిపక్షం గొంతెత్తుతోంది. ఈ మాటల బాణాలతోటే స్థానిక ఎన్నికలకు రంగం సిద్ధం చేస్తోంది ప్రతిపక్షం. మొత్తానికి గత ఎన్నికల లెక్కలు చూస్తే బుడ్డాకు 81,699, శిల్పాకు 75,314 ఓట్లు వచ్చాయి. అయితే ఇరువురి మధ్యలో ఉన్న గ్యాప్ కేవలం 6,385 ఓట్లు మాత్రమే. ఈ చిన్న చీలిక చాలు ఫలితం తారుమారు కావడానికి. ఒకవైపు అభివృద్ధి బాటలో పయనిస్తూనే మరోవైపు సొంత పార్టీ నేతలను, ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను బుడ్డా ఎలా బ్యాలెన్స్ చేస్తారా? మల్లన్న సాక్షిగా సాగుతున్న ఈ తెరచాటు రాజకీయ యుద్ధంలో బుడ్డా గెలుస్తారా లేక విపక్షం పుంజుకుంటుందా వేచి చూడాలి. మల్లన్నను మెప్పించినా ప్రజల మనసు గెలవకపోతే గండం తప్పదు.